హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ IVU360. ఈరోజు ఈ వీడియోలో నేను ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే, ఎవరైనా ఇంట్లో ఉండి మేము మనీ ఎర్న్ చేయాలి, సంపాదించాలి అని ఎవరైనా అనుకుంటున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుందండి. చాలామంది అడుగుతున్నారు ఇంట్లో ఉండి మనీ సంపాదించడం ఎలాగో అనేసి, అందుకోసం అని చెప్పని ఈ వీడియో చేస్తున్నానండి. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సరేనండి, వీడియోలోకి వెళ్ళిపోదాము. అసలు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, చాలా మంది అడుగుతున్నారు అనమాట, ఇంట్లో ఉంటూ మనీ సంపాదించడం ఎలాగూ అనేసి చాలా మంది అడుగుతున్నారు. సరే, వాళ్ళకి కొంచెం ఐడియాస్ చెప్తే, కొంతమంది వాళ్ళకి చాలా మందికి స్కిల్స్ ఉంటాయి కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియదు. కాబట్టి అలాంటి వాళ్ళకి వాళ్ళలో ఉన్న స్కిల్స్ ఏమేమి ఉన్నాయో కూడా కొంతమందికి తెలియదు అనమాట. వాళ్ళు చాలా మంది వంటలు బాగా వండుతారు, చాలా మంది కుట్లు బాగా, టైలరింగ్ బాగా చేస్తారు, కొంతమంది బాగా పాటలు పాడతారు, కొంతమంది ఇన్స్ట్రుమెంట్స్ బాగా ప్లే చేస్తారు. ఇట్లాగా రకరకాల వాళ్ళకి రకరకాల స్కిల్స్ ఉంటాయి. స్కిల్ లేకుండా ఎవరు ఉండరు అనమాట. అంటే మనం ఏదో ఒక దానిలో మనం బాగా స్కిల్ ఉంటుంది మనకి. అంటే మనం చేసే జాబ్ కాకుండా అంటే మనం జాబ్ చేస్తున్నా సైడ్కి ఒక హాబీ లాంటిదంటూ ఏదో ఒకటి ఉంటుంది. ఆ హాబీలోనే మనకి చాలా ఇష్టం అనమాట. కొంతమందికి షాపింగ్ చేయడం అనేది ఒక హాబీ, అట్లాగే కొంతమంది వీడియోలు తీయడం అనేది ఒక హాబీ, కొంతమందికి ఫొటోస్ తీయడం అనేది ఒక హాబీ, కొంతమందికి వీడియోస్ తీయడం అనేది ఒక హాబీ. రకరకాల హాబీస్ ఉంటాయి కదా, చాలా మందికి ఇష్టం అనమాట అవి. కానీ వాటిని యూజ్ చేసుకొని వర్క్ మనీ ఎలా ఎర్న్ చేయాలన్నది మాత్రం తెలీదు. అట్లాగే కొంతమందికి ఇంట్లో వస్తువులు ఉంటాయి అనమాట. ఇప్పుడు న్యూస్ పేపర్స్ అంటే కొన్ని ఉంటాయి, వాటితోటి మళ్ళీ కొంతమందికి క్రాఫ్ట్స్ చేయటం అలవాటు అనమాట. క్రాఫ్ట్స్ చేస్తూ ఉంటారు. ఇంకా అట్లాంటి క్రాఫ్ట్స్ చేసే వాళ్ళకి కూడా మనీ ఇంట్లో ఉండి ఎర్న్ చేయొచ్చు అనమాట. ఇలాంటి కొన్ని ఐడియాస్ ఉన్నాయి. అవి ఏంటి అన్నది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నానండి. క్రాఫ్ట్స్ చేస్తారు బాగా, కొంతమంది ఏమో టైలరింగ్ చేస్తారు బాగా, కొంతమంది సేల్స్ చేస్తారు బాగా, కొంతమంది ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు, కొంతమంది బాగా మాట్లాడగలుగుతారు, కొంతమంది ఏమో బాగా రాయగలుగుతారు, కొంతమంది ఏమో టీచింగ్ చేయగలుగుతారు బాగా. ఇవన్నీ ఒక్కొక్కరికి స్కిల్స్ ఉంటాయి. కాబట్టి ఈ స్కిల్స్ ని ఎలా వాడుకోవాలి అనేది ఈ వీడియోలో నేను షేర్ చేసుకోవాలని చేస్తున్నానండి. సరే, ఇదేంటంటే ఫస్ట్ టైం ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ నేను చెప్పేదండి, ఇంట్లో ఉన్న వాళ్ళకి మీకు ఏదన్నా బాగా టైలరింగ్ చేయడం వచ్చు, కుట్టడం వచ్చు. చాలా మంది కొన్ని వీడియోస్ నేను చూస్తున్నాను అనమాట. టైలరింగ్ వచ్చిన వాళ్ళకి వాళ్ళు కుట్టేది బ్లౌజ్కు స్టిచ్ చేయటం అయితేనేమి, ఒక నైటీ స్టిచ్ చేయడం, ఒక షర్ట్ చేయటం అయితేనేమి, ఒక బ్యాగ్ చేయటం అయితేనేమి, ఇలాంటివన్నీ కూడా స్టిచ్ చేసి చూపిస్తున్నారు. వీడియోస్ చేసి వాళ్ళు పెడుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే, నేర్చుకునే వీళ్ళకి యూట్యూబ్ వీడియోస్ నుంచి వ్యూస్ వస్తాయి. అట్లాగే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి ఉంటుంది. అలాగే మీ బిజినెస్ గురించి అక్కడ ఇండియాలో మీరున్న ఏరియాలో మీకున్న లిమిటెడ్ ఏరియాని బట్టి మీకున్న ఏరియా వరకే మీకు తెలుస్తుంది. కానీ యూట్యూబ్ మీరు చేసినందువల్ల మీరు వేరే వాళ్ళు మీ వీడియోస్, మీకు యూట్యూబ్ నుంచి మీకు మనీ వస్తుంది. అలాగే మీ స్కిల్ యూజ్ చేసి మీకు మళ్ళీ బిజినెస్ లో, ఇప్పుడు క్లాత్ బిజినెస్ వాళ్ళు ఉంటారు, చాలా మంది శారీస్ చాలా తక్కువకి, క్లాత్స్ చాలా తక్కువకి హోల్సేల్ గా 20 పీసెస్ అమ్మేసేసి హోల్సేల్ గా అమ్ముతున్నారు. అలాంటివి తీసుకొచ్చి ఒక బొటీక్ లాగా తయారు చేసి, బొటీక్ లాగా ఒకటి ఇంట్లోనే ఓపెన్ చేసి వీళ్ళు రకరకాల డ్రెస్సెస్ కుట్టి మళ్ళీ వాటిని ఎక్స్ట్రా రేటుకి అమ్ముతున్నారు అనమాట. అలాంటిది కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. తక్కువ రేటుకి బట్టలు కొనేసి వాటిని మళ్ళీ బొటీక్ లాగా పెట్టేసేసి వాటిని టైలరింగ్ వాళ్ళు అలా చేస్తున్నారు. అదొక ఐడియా అండి. అలాగా టైలరింగ్ వాళ్ళకి నేను ఇచ్చేది ఇదొక చాలా మంచి ఐడియా అనమాట. ఎవరికైనా కుట్టు మెషిన్ వచ్చినట్టయితే అట్లాగే యూట్యూబ్ వీడియోస్ చేసి కూడా మీరు, అప్పుడు యూట్యూబ్ వీడియో చేసినప్పుడు చాలా మందికి స్టిచ్చింగ్ చేసే కొన్ని చాలా డౌట్స్ అడుగుతూ ఉంటారు. లెహంగాస్ ఎట్లా స్టిచ్ చేయాలి, బ్లౌజ్ ఈ డిజైన్ ఎలా స్టిచ్ చేయాలి అలాంటివి అడుగుతూ ఉంటారు. దానివల్ల స్టిచ్చింగ్ లెవెల్ నుంచి మళ్ళీ వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. ఎంబ్రాయిడరీ, అట్లాగే కట్ వర్క్ అని చాలా వచ్చినాయి ఇప్పుడు. వర్క్, రకరకాల డిజైన్స్ వర్క్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా వాళ్ళు రకరకాల కామెంట్స్ లో అడుగుతూ ఉంటారు మిమ్మల్ని. దాన్ని బట్టి మీరు ఇంకా ఎక్స్ట్రాగా మీరు దాన్ని మీ ఉన్న టైలరింగ్ బిజినెస్ నుంచి నెక్స్ట్ లెవెల్కి మీరు అట్లాగా డెవలప్ అవ్వచ్చు అనమాట. ఇది ఒక బిజినెస్ ఐడియా. నేను ఎవరైనా సరే దీన్ని టైలరింగ్ చేసే వాళ్ళకి ఇది ఒక ఐడియా అనమాట. అట్లాగే మీకు యూట్యూబ్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక ఐడియా. ఇది 2 రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. అట్లాగే ఇంకా మీకు టీచింగ్ స్కిల్ ఉందనుకోండి, టీచింగ్ చేసే వాళ్ళకి కూడా మీకు
సింగింగ్ అయితేనేమి, సబ్జెక్ట్ అయితేనేమి, ఇంకా మిగతావి ఏవైతే టీచింగ్ చేయాలనుకుంటున్నారో ఒకవేళ టీచర్స్కి అయితే ఈవినింగ్ టైం వచ్చిన తర్వాత టీచింగ్ చేసుకోవచ్చు అనమాట. అలాగా కూడా బిజినెస్ చేసుకోవచ్చు. అలాగే కొంతమంది రైటింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు టీచర్సే ఉంటారు, వాళ్ళకి కొన్ని స్టోరీస్ చెప్పడం ఇష్టము, కొన్ని స్టోరీస్ రాయడం ఇష్టము. కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే బ్లాగింగ్ వాళ్ళకి, యూట్యూబ్ వాళ్ళకి, కొంతమంది యూట్యూబ్ వాళ్ళకి స్క్రిప్ట్స్ రాసియడము, కంటెంట్ రాసియడము, కొంతమందికి అలాగా చేసే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. మీకున్న స్కిల్ అనమాట, మీకు రాయడం ఇష్టమైతే అలాంటివి బ్లాగింగ్ వాళ్ళకి స్క్రిప్ట్లు తయారు చేయడము, కాంటెంట్ తయారు చేయడము, కాంటెంట్ రైటర్స్ ఇవాటివన్నీ కూడా చేయొచ్చు అనమాట. అలా కూడా మనీ అన్ని చేయొచ్చు. అట్లాగే మీరు ఇంకా మంచి కుకింగ్ చేసేవాళ్ళు అనుకోండి, మీకు ఏదైతే మీకు ఒకవేళ ఇంట్లో గేదెలు ఉన్నాయి అనుకోండి, మీరు చక్కగా దాన్ని పాల రూపంలో కానీ, బటర్ రూపంలో కానీ, పెరుగు రూపంలో కానీ, రకరకాల రూపంలో దాన్ని అమ్ముకోవచ్చు అనమాట. ఈ మధ్య కొత్తగా నేను విన్నది ఏంటంటే పేడను కూడా తీసుకొని వచ్చి వాటితోటి బిజినెస్ చేస్తున్నారని విన్నాను. దాన్ని ఎలా ప్రాసెస్ ఉంటుందో నాకైతే ఐడియా లేదు, కానీ నేను విన్నాను అనమాట. అలాగా వాటికి సంబంధించిన ప్రతిదీ ఏది వేస్ట్గా కానికుండా ప్రతిదీ కూడా బిజినెస్ చేస్తున్నారు దాన్ని ఉపయోగించి. అది ఏంటి అన్నది ఇంకా డీటెయిల్గా మీకు కావాలి అని అంటే ఇంకా దాని గురించి మీరు ఎక్కువగా రీసెర్చ్ చేసి మీకు ఏదైతే మీకు అందుబాటులో ఉందో ఇవన్నీ కూడా నేను చెప్పేది మీ మనీని పోగొట్టి, అంటే మీ మనీ మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టేది ఏమీ లేదండి. అందులో మీ మనీ ఏమి మీ పాకెట్లోంచి పోకుండా మీకున్న స్కిల్ని యూజ్ చేసి మనీ అర్న్ చేయటమే ఎలాగూ అన్నది నేను ఈ వీడియోలో చెప్తున్నానండి. కాబట్టి ఈ వీడియో నేను మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అలాగే ప్యాకింగ్ బిజినెస్, ప్యాకింగ్ చేసేవాళ్ళు ఉంటాయండి. కొంతమంది ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాళ్ళు, ఈవెన్ చాలామంది ఇప్పుడు బల్కీగా శారీస్ కొంటూ ఉంటారు. శారీసే కానీ, ఇయర్ బడ్సే కానీ, చాక్లెట్సే కానీ, ఇలాగా లూజ్గా ఉంటాయి ఐటమ్స్. వాటిని ఏంటంటే ప్యాకింగ్ చేయమంటారనమాట. అట్లాంటప్పుడు వాళ్ళని వెళ్ళి షాప్లలో మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు కదండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి కొంతమంది బిజినెస్లు వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు వీడియోస్లో వాటిల్లో కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు, మాకు ఇలా ప్యాకింగ్ వాళ్ళు కావాలి ఎంప్లాయీస్ అని, ప్యాకింగ్ చేసేవాళ్ళు. కాబట్టి ఇట్లాంటి మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గరికి మీరు వెళ్ళి ఇలాగా మాకు కొంతమంది వాళ్ళ ఇంటికే మేము మెటీరియల్ పంపిస్తాము, మీరు జస్ట్ ప్యాకింగ్ చేసి మాకు ఇవ్వండి, మేము ఇంత ఇస్తాము అని అంటున్నారు అనమాట. అందులో మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఏమీ ఉండదు, వాళ్ళే మీకు మెటీరియల్ ఇస్తారు, వాళ్ళకి ప్యాకింగ్ ఎలా కావాలో చెప్తారు. అట్లాగే వాళ్ళకి ట్రైనింగ్ ఏమన్నా ఉంటే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, అడగండి వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారేమో. అలాగే దానికి ఎలా కావాలో ప్యాకింగ్ బిజినెస్ కూడా అదొక బిజినెస్. అంటే వాళ్ళు మీకు మెటీరియల్ ఇస్తే మీరు ప్యాకింగ్ చేసేయచ్చు. అలాగే మాకు కూడా ఇంట్లో ఉండేవాళ్ళు మనీ అర్న్ చేయొచ్చు అనమాట. ఇవి నేను చెప్పినటువంటి ఈ ఐడియాస్ అన్ని కూడా ఏవి కూడా మీరు మనీ అయితే ఇన్వెస్ట్ చేయని అవసరం లేదు, మీకున్న స్కిల్స్ని మాత్రం యూజ్ చేసి చేసేదనమాట. అట్లాగే ఇప్పుడు చిన్న సాఫ్ట్వేర్ ఇవి కాన్వా అని అవి ఇవి వచ్చినాయి, వాటిని యూజ్ చేసుకొని కూడా మీరు ఇంట్లో ఉండి చాలామంది యూట్యూబ్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి థంబ్నెయిల్స్ చేయటము, చాలా ఫాంట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అవన్నీ నేర్చుకొని కూడా మీరు థంబ్నెయిల్స్ చేసి వీడియోస్ ఎవరైతే యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారో వాళ్ళకి థంబ్నెయిల్స్ చేసి కూడా వాటిని మీరు అమ్మొచ్చు అనమాట. అట్లా కూడా మీరు మనీ అర్న్ చేయొచ్చు అనమాట. అలాగేనండి మళ్ళీ మీరు ఈవెంట్ ఆర్గనైజింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఎవరైనా బర్త్డే పార్టీకి ఉందనుకోండి, అట్లా వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా ఆర్గనైజ్ చేయాలో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఇన్విటేషన్స్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలియదు, అలాగే డెకరేషన్స్ ఎలా చేయాలో తెలియదు, అలాగే ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలియదు, ఎక్కడ ఆర్డర్ చేయాలో తెలియదు. అట్లాగే మళ్ళీ వాళ్ళకి గేమ్స్ అది అయిపోయిన తర్వాత ఎక్కడ గేమ్స్ ఆర్డర్ చేయాలో తెలియదు, మళ్ళీ వాళ్ళకి గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్స్ అని కొంతమంది ఇస్తూ ఉంటారు కదా, అలాంటి గిఫ్ట్స్ ఎక్కడ ఇవ్వాలో తెలియదు. ఇవన్నీ ఈవెంట్ ఆర్గనైజింగ్, ఈవెంట్ ప్లానింగ్ ఉంటారు కదా, అట్లాగా ఈవెంట్ ఆర్గనైజర్ లాగా కూడా మీరు ఏమి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా మీకున్న స్కిల్ యూజ్ చేసి మీరు మనీ అర్న్ చేయొచ్చు అనమాట. అలాగా కూడా మనీ అర్న్ చేయొచ్చు. అలాగే పిల్లలు కొంతమంది జాబ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి పిల్లల్ని చూసుకోవడానికి కొంతమంది పెద్దవాళ్ళు ఇంట్లో లేకపోతే పిల్లల్ని చూసుకునేది కూడా ఉంటుంది, బేబీ సిట్టింగ్ అంటారు. అలాంటివి కూడా మనీ అర్న్ చేయొచ్చు మీరేమి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా. ఇలాంటివి ఐడియాస్ ఉన్నాయండి. సరేనండి, ఈ వీడియోలో నేను చెప్పినటువంటి ఈ ఐడియాస్ మీకు ఎవరికైనా యూజ్ఫుల్, మీకు ఉపయోగపడినా పర్లేదు, వేరే వాళ్ళకి ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళకి మీరు షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఈ వీడియో నేను కేవలం మీరు ఈ టిప్స్ వీటన్నిటిని యూజ్ చేసుకొని, ఈ ఐడియాస్ యూజ్ చేసుకొని మీరు మనీ ఎర్న్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఇంకొక వీడియోలో ఇంకొక టాపిక్ తోటి నేను మళ్ళీ మీతో కలుస్తాను. అంతవరకు ఉంటానండి. బాయ్ అండి.